శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం శ్రీ శివానందయ్య గురువే నమః. ఈరోజు మన వరంగల్లోని ములుగు రోడ్లో గల సప్తధామంలో ముందుగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకున్న విధంగా 31 జంటలకి మనం పేదవాళ్ళని, పేద అంటే నిరుపేద కాదు అతి పేదవాళ్ళని వాళ్ళకు పెళ్ళిళ్ళని చేయాలనే ఉద్దేశంతో. నా పేరు నందిని, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేసుకున్నందుకు మట్టెలు, మంగళసూత్రం, ఇంకా చీర, పంచ, పెళ్ళికి ఏమేమి వస్తువులు అయితే వస్తాయో అవన్నీ ఇచ్చారు. ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సమాజంలో వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళు డెవలప్ అవ్వాలి అని అంటే మాకు అక్కడ ఒక క్షేత్రం ఉంది, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనేందుకోసం వాళ్ళకి అన్ని బట్టలు, బంగారు పుస్తెలు, వెండి మట్టెలు, అట్లాగే పూర్తి దుస్తులు, పట్టు వస్త్రాలు, తర్వాత బాసింగం, అన్ని పెళ్ళి పూజా సామాన్తో పాటు అన్నీ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి శాస్త్రయుక్తంగా అందరి సమక్షంలో అందరి ఆశీస్సులతో, శివానందుల వారి ఆశీస్సులతో సీతారాముల కళ్యాణంతో పాటు హోమంతో పాటు శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించడం జరిగింది. అసలు చెప్పాలంటే ఇక మాటలు రావట్లేదు. అంత అసలు ఊహించుకుంది వేరు, అసలు జరిగింది వేరు. ఇక్కడ అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు, సూపర్ జరిగింది. నా తరపు నుంచి అయితే అవుతాయి. ఇక్కడికి వచ్చినందుకు నాకైతే ఆనందంగా ఉందన్న. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అసలు ఇంత అంటే ఈ ట్రస్ట్ ఇట్లా చేయడం అసలు నేను అనుకోలే. అసలు సాధారణంగా ఎవరైనా కానీ స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఏమనుకుంటారు, ఎట్లుంటుందేమో కొద్దిగా బూలుతో వచ్చిన. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు భయం అనేది లేదు. ఇక అంతా ఒక్క రూపాయి రావడానికి నేను కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చాము మేమిద్దరం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పుడు. చాలా బాగా మస్తు అనిపించింది. ఎందుకంటే పని లేకుండా అయిపోయింది. నాకు మంచి సంతోషం అనిపించింది. మ్యారేజ్ సర్టిఫికేట్ బిల్ చేయడం, రూపాయి కూడా ఖర్చు లేకుండా పెళ్లి చేయడం అసలు ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు నేను. సారె కూడా ఇచ్చి పంపుతున్నాం. వాళ్ళకి కన్నవాళ్ళు ఎలా చేస్తారో మన పిల్లలకి మనం ఎలా చేస్తామో అలా చేయడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో సమాజంలో అందరూ కూడా గ్రామాల్లో సీతారాముల వారి కళ్యాణం ఎలా చేస్తారో గుడిలో లేదా ఒక కమ్యూనిటీ హాల్లో ఇలాంటి వాళ్ళవి కూడా పేదవాళ్ళవి చేస్తే వాళ్ళు దేనికైనా చేదోడు వాదోడుగా ఉండి గ్రామంలో గొడవలు లేకుండా సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి, సమాజ స్థాపనకి, అస్పృశ్యత నివారణకి, అభివృద్ధి పదాల్లో దేశాన్ని తీసుకెళ్లడానికి, సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో వ్యయ ప్రయాసాలు కోర్చి నెల రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నా పేరు చింతకేల వినయ్, మాది ఆటోనగర్ వరంగల్. మాకు పంప్లైన్ ద్వారా తెలిసింది. అన్నీ వీళ్ళే కల్పించి చేస్తున్నారు లేని వారికి. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అంత బాగా అనిపించింది. శివానంద గురుధామం ట్రస్ట్. నా పేరు గాయత్రి, మా ఆయన పేరు చింతకాయల వినయ్. ఎవరో చెప్తే తెలిసిందట ఈయనకి ఈ ట్రస్ట్ ద్వారా ఇట్లా మ్యారేజ్ చేస్తారట ఫ్రీగా, మనం చేసుకుందామమ్మా అనేసి అని చెప్పిండు. సరే అనేసి చెప్పిన, మనం కూడా ఇందులో ఒక పేరులాగా ఉందామనేసి చెప్పాను. సరే అని చెప్పిన, నేను చేసుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. శివానందమూర్తి గారు అంటేనే ధర్మము, శివానందమూర్తి గారు అంటేనే సంస్కృతి, శివానందమూర్తి గారు అంటేనే సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలు విలువలు కాపాడాలంటే శివానందమూర్తి గారిని ఆచరించి మేము నేర్చుకున్నాము. ఒక తండ్రి కొడుకుకి ఆస్తి ఎట్లయితే సంపాదించిస్తారో గురువు గారు మనకి తపస్సు సంపాదించారు. ప్రతి ఊర్లో కూడా శ్రీరామచంద్ర వారి కళ్యాణం ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా, అదే పద్ధతిలో ఒక జంటకైనా సమాజానికి తెలియజేసేది ఏంటంటే మా ట్రస్ట్ తరపున ఒక జంట కన్నా పేద జంటకి కళ్యాణం జరిపించండి. 31 మంది జంటలకు చేశాం. అందరూ కూడా గిరిజన పుత్రులు, గిరిజన పుత్రికలే. భద్రాచలం నుంచి వచ్చారు, కొత్తగూడెం నుంచి వచ్చారు, పర్కాల నుంచి వచ్చారు, భూపాలపల్లి నుంచి వచ్చారు. లోకల్లో కూడా 3-4 ఉన్నారు. నా పేరు రాజు అండి, నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ ట్రస్ట్లో పెళ్లి చేసుకున్నందుకు చాలా గౌరవపడుతున్నాము. మాకు జన్మజన్మల పుణ్యంలాగా ఫీల్ అవుతున్నామండి. మాకు ఇక్కడ వచ్చి అన్ని సదుపాయాలు వీళ్ళు చూశారు. ఈరోజు గురుధామ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. పేదవారికి, నిరుపేదలకు, హిందూ జంటలకు 31 మందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళందరికీ 3 గ్రాముల బంగారు నగలు ఇవ్వటమే కాక, పుస్తలు ఇవ్వటమే కాక, వారికి బట్టలు, ఆ తర్వాత వారితోటి పాటు వచ్చిన 20 మందికి భోజన సౌకర్యం కల్పించడం, మళ్ళీ వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలకు వీరి సొంత బస్సులలో
చేర్చడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. శ్రీ 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 కందుకూరి శివానందమూర్తి గారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ గారు, అలాగే సాయినారాయణ గారు, అలాగే మిగతా ట్రస్టీలందరూ కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. దీని గురించి మా బాబా మందిరంలో కూడా విస్తృతంగా ప్రచారం చేశాం. వీరినన్నింటినీ గత 2 నెలల నుండి ఈ ఎక్సర్సైజ్ అంతా జరుగుతుందన్నమాట. ఇంతమందిని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఈ పేదవారికి వివాహం చేయడం వారి ముఖంలో నిజంగా ఆనందం తొణికిసలాడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా మనము చేయాలి. ఆ తర్వాత ఇలాంటి పేదవారికి మనం ఒక సంతోషాన్ని కలిగించే వాతావరణాన్ని సృష్టించాలి. ఈ గురుధామ్ ట్రస్ట్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ మరొక్కసారి శ్రీ 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 కందుకూరి శివానందమూర్తి గారికి నా ప్రణామాలు తెలుపుతున్నాను.